ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టి వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं। వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 लोगों का नरेंद्र मोदी जी ने 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు దారాదత్తం చేశారు. 16 लाख करोड़ रुपए मतलब 24 साल का मनरेगा का पैसा नरेंद्र मोदी जी ने 22 लोगों को दिया। ఈ 16 లక్షల కోట్లు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మన్రేగా ద్వారా 25 కోట్ల రూపాయలను ఈ దేశంలో ఉన్నటువంటి బీదలకు పంచే ప్రయత్నం చేయవచ్చు. हम मनरेगा लागू करते हैं, प्रेस वाले कहते हैं देखो मजदूरों की आदत खराब कर रहे हैं। మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని. हम किसानों का कर्जा माफ करते हैं, मीडिया वाले कहते हैं, बीजेपी वाले कहते हैं देखो किसानों की आदत खराब कर रहे हैं। మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు. मगर नरेंद्र मोदी 16 लाख करोड़ रुपए अरबपतियों का कर्जा माफ करते हैं, मीडिया कहती है देखो विकास हो रहा है। కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు. आज 22 लोगों के पास उतना ही पैसा है जितना 70 करोड़ हिंदुस्तानियों के पास है। ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం. तो ये कांग्रेस पार्टी बदलने जा रही है। ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया। తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है। తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए
साल के आपके बैंक अकाउंट में जाते हैं। 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चयता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है। चयता हेल्थ इंश्योरेंस హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది. गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము. 200 यूनिट बिजली फ्री में देते हैं 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము. और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है। అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము. ये हमने तेलंगाना में किया। ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము. अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है। ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము. यहाँ आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2,500 రూపాయలు నెలకు అందుతుంది. बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है। దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాము. हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము. हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము. और उस महिला के बैंक अकाउंट में साल के 1 लाख रुपए हमारी सरकार डाल देगी। ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము. 8,500 रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में। నెలకు 8,500 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము. तेलंगाना के गरीब लोगों को 30,000 रुपए तेलंगाना की सरकार देगी और 1 लाख रुपए दिल्ली की सरकार देगी। 1,30,000 रुपए आपके बैंक अकाउंट में जाएंगे। తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వబోతుంది. नरेंद्र मोदी जी ने देश के युवाओं को बेरोजगार किया। నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను నిరుద్యోగులుగా మార్చాడు. हम हिंदुस्तान के बेरोजगार युवाओं के लिए एक नई योजना लाए हैं, पहली नौकरी पक्की। మేము ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాన్ని గ్యారెంటీగా చేసే ఉద్యోగాన్ని పక్కా చేసే ఒక స్కీమ్ తెచ్చాము. जो अधिकार हम मनरेगा में देते थे वही अधिकार हम ग्रेजुएट स्टूडेंट्स को पहली नौकरी पक्की के लिए देने जा रहे हैं। ఏ విధంగానైతే మన్రేగా ద్వారా ఈ దేశ ప్రజలకు మేము సహాయం చేశామో అదే విధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారెంటీ నౌకరీ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. हिंदुस्तान के सारे कॉलेज और यूनिवर्सिटी के ग्रेजुएट्स डिप्लोमा होल्डर्स को यह अधिकार मिलेगा। पब्लिक सेक्टर में, प्राइवेट सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी कॉलेजेस यूनिवर्सिटीज में, सरकारी ऑफिसेज में 1 साल की नौकरी गारंटी करके हम देंगे। ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి ఉద్యోగ గ్యారెంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో, ప్రైవేటు సంస్థలో 1 సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ये दुनिया का पहला स्कीम होगा जहां बेरोजगार युवाओं को 1 साल की गारंटीड नौकरी मिलेगी, 1 लाख रुपए साल का मिलेगा और 8,500 रुपए महीने के ठकाठक बैंक अकाउंट में जाएंगे। ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. और हिंदुस्तान को दुनिया से सबसे बेहतर ट्रेंड वर्कफोर्स मिलेगी।
అదే విధంగా దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము. एक साल बाद अगर युवा ने अच्छा काम किया तो वो नौकरी परमानेंट भी की जाएगी. ఒక సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్ళకు పర్మనెంట్ చేయబోతున్నాము. देश में 30 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको हम भर के आपके हवाले करने जा रहे हैं. దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము. आदिवासी भाई और बहन यहाँ आए हैं. ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. आपका जमीन का मामला है, उसे हम तेलंगाना में जल्दी से जल्दी रिजॉल्व करने जा रहे हैं. మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము. हम आपको आदिवासी कहते हैं. आदिवासी का मतलब वो लोग जिनका पहला अधिकार जमीन पर पहला अधिकार है. మేము మిమ్మల్ని ఆదివాసీలోనే అంటాము. ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులని అర్థం. तेलंगाना की सरकार और हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी. తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవీ మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది. तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है. दिल्ली में भी वैसी सरकार बनने जा रही है. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం. కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. श्री तक्का जी ने अभी मुझे बताया कि यहाँ पे मनरेगा बहुत जरूरी है. సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. आपको आज यहाँ मनरेगा में 250 रुपए मिलता है. ఉపాధి సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరమని నాకు చెప్పారు. 250 रुपए मनरेगा का मिलता है आपको. 2500 రూపాయలు ఈ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా మీకు అందుతుంది. हमारी सरकार आएगी तो हम 400 रुपए मनरेगा में दे देंगे. ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మీకు నెలకు రోజుకు 400 రూపాయల పక్కా వేతనాన్ని మేము ఇస్తాము. और आशा और आंगनवाड़ी में जो महिलाएं काम करती हैं, आपकी आमदनी हम दुगनी करने जा रहे हैं. ఎవరైతే కార్మిక మహిళలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని కూడా మేము రెట్టింపు చేయబోతున్నాము. भाइयों और बहनों, देश में 50% पिछड़ों की आबादी है. ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సంఖ్య ఉన్నది. 15% दलितों की आबादी है. 15% దళితుల యొక్క వ్యవస్థ వాళ్ళ సంఖ్య ఉన్నది. 8% आदिवासियों की आबादी है. 8% ఆదివాసుల యొక్క జనాభా ఉన్నది. 15% माइनॉरिटीज हैं 15% మైనారిటీస్ ఉన్నారు. और 5-6% गरीब जनरल कास्ट के लोग हैं. 5-6% అగ్ర కులాలలో ఉన్నటువంటి బీదవారు ఉన్నారు. अगर आप इन सबको मिला दें, 90% से ज्यादा आबादी इनकी है. వీళ్ళందరినీ మనం కూడగలిస్తే దాదాపు 70-72% కన్నా ఎక్కువ సంఖ్య ఉంటుంది. मगर हिंदुस्तान की कोई भी संस्था में इनकी जगह नहीं है. కానీ వీరి యొక్క గురించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించవు. मीडिया में आप देखिए, आपको एक पिछड़े वर्ग का नहीं मिलेगा. मीडिया में आप देखिए, आपको एक पिछड़े वर्ग का व्यक्ति नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा. మీడియా వాళ్ళను చూస్తే మీరు ఈ మీడియా సంస్థల్లో ఏ వెనుకబడిన కులాల వారు కనబడరు, ఏ బీదవారు కనబడరు, ఏ యొక్క వెనుకబడిన కులాల వారు కనబడరు. आप हिंदुस्तान की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में, उनके मैनेजमेंट टीम में आपको दलित, पिछड़े, आदिवासी नहीं मिलेंगे. మీరు దేశంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో నడుస్తున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు చూస్తే ఆ యజమానుల లిస్టుల్లో బీదవారు గాని, వెనుకబడిన కులాలు వారు గాని, దళితులు గాని, ఆదివాసులు గాని మీకు ఎక్కడా కనబడరు. 90% आबादी में से आपको कोई नहीं मिलेगा वहां पे. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందవు. सरकारों में देखिए, दिल्ली की सरकार को 90 ब्यूरोक्रेट चलाते हैं. దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. उसमें 3 पिछले वर्ग के हैं, 3 दलित हैं
और एक आदिवासी है। వారిలో ముగ్గురు వెనుకబడిన కులాల వారు, ముగ్గురు దళితులు, ఒక్కరు ఆదివాసులు మాత్రమే ఉన్నారు. और उनको छोटा सा काम दे रखा है, बड़ी बड़ी मिनिस्ट्रीज में वो है ही नहीं, दे आर नॉट इन बिग मिनिस्ट्रीज, those bureaucrats are not in big ministries. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్ లో కానీ ఉండరు. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं 90 में से। 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే ముగ్గురు ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. आदिवासियों की आबादी 8% है, आपका एक व्यक्ति है 90 में से। 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం ఒక్కరే ఆఫీసర్ ఉన్నారు. दलित 15% है, दलित 90 में से 3 हैं। దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. और अगर आप दलित, आदिवासी और पिछड़ों को जोड़ो तो अगर हिंदुस्तान की सरकार 100 रुपए खर्च करती है तो आदिवासी, दलित और ओबीसी अफसर 6 रुपए 10 पैसे खर्च करते हैं। అయితే ఈ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే కానీ ఇది భారతదేశ ప్రభుత్వం కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది. आप सोचिए, आदिवासी 8% है हिंदुस्तान में, मगर अगर बजट में 100 रुपए खर्च होते हैं तो आदिवासी अफसर सिर्फ 10 पैसे का निर्णय लेते हैं। 100% బడ్జెట్ ఈ దేశ ప్రజలకు కేటాయిస్తే దాంట్లో 8% ఆదివాసీలు ఉంటే కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు 10 పైసల శాతాన్ని మాత్రమే వాళ్లకు అందిస్తున్నది. इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना। కాబట్టి ఈ వెనుకబడిన కులాల వారి కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం వాళ్ళ సమస్యల నుండి లేవనెత్తడానికి ఈ దేశంలో జాతి కుల గణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं। ఏదైతే మేము తెలంగాణలో చేయాలనుకుంటున్నామో, చేశామో అది పూర్తి భారతదేశంలో మేము చేయబోతున్నాము. इससे हिंदुस्तान की राजनीति बदलने जा रही है, దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. क्योंकि हिंदुस्तान के गरीब लोगों को, 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा। ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 90% ప్రజల యొక్క వాళ్ళ హక్కులు, వాళ్ళ పైసలు, వాళ్ళ నిధులు వాళ్లకు అందాలి. हिंदुस्तान की हर संस्था का हम सर्वे कराएंगे। దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే, కుల గణన చేయించబోతున్నాము. ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है। ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది మేము తెలుసుకోబోతున్నాము. और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము. नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं। నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50% గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు. आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది.
रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు. प्राइवेटाइजेशन का मतलब रिजर्वेशन हटाना है। ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. अग्निवीर का मतलब रिजर्वेशन हटाना है। అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ठेकेदारी प्रथा जो सरकार में इन्होंने चलाई है, ये रिजर्वेशन हटाना है। ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. सरकारी ऑफिसेज में, पब्लिक सेक्टर में ये जो ठेकेदारी प्रथा है, इसको हम हटा देंगे। परमानेंट नौकरियां मिलेंगी, टेम्पररी नौकरी नहीं मिलेगी। ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. नरेंद्र मोदी देश को बता दें कि वो 50% रिजर्वेशन का जो बैरियर लगा रखा है, उसको हटा देंगे। నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ ని కూడా తీసేయాలని అనుకుంటున్నారు. क्योंकि वो कांग्रेस पार्टी करने जा रही है। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో नरेंद्र मोदी ने आज तक अपने किसी भाषण में ये नहीं बोला कि मैं रिजर्वेशन का जो 50% का बैरियर है उसे हटा दूंगा। ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. उल्टा नरेंद्र मोदी और उनके विचारधारा वाले लोग कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं, आदिवासियों को वनवासी कहते हैं, प्राइवेटाइजेशन करते हैं। అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. हम सबको मिलकर संविधान की रक्षा करनी है, रिजर्वेशन बढ़ाना है और ये जो अमीरों की सरकार चला रहे हैं, 22 लोगों की सरकार चला रहे हैं, इनको हटाना है और गरीबों की सरकार लानी है। किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों, आदिवासियों की सरकार लानी है। మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. भाइयों और बहनों, मैं कन्याकुमारी से कश्मीर 4000 किलोमीटर चला। నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను. तेलंगाना से निकला। తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది. करोड़ों लोग यात्रा में शामिल हुए కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. और जो बीजेपी नफरत फैलाती है उसके खिलाफ हम लड़े और उनको हमने तेलंगाना में हराया। ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము. नफरत के बाजार में मोहब्बत की दुकान हम सब ने खोली। మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము. वही हम दिल्ली में करने जा रहे हैं। అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. ये जहां भी जाते हैं नफरत फैलाते हैं, एक भाई को दूसरे भाई से लड़ाते हैं। हम मोहब्बत फैलाते हैं, हम इज्जत दिलवाते हैं और हम गरीबों की सरकार चलाते हैं। వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు. మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము. यहाँ पे हमारी एक महिला कैंडिडेट है, ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. सुगना जी को भारी बहुमत से आप जिताइए। సుగుణక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి. इनको लोकसभा भेजिए వీరిని లోక్సభకు పంపించండి. कि तेलंगाना की और तेलंगाना के गरीब जनता की ये सेवा कर पाए। ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసి ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. आप सबका बहुत बहुत धन्यवाद।